భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. చిట్యాల మండలం జూకల్ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో అది గమనించినటువంటి డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పిల్లలను దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సులో మొత్తం 15 మంది పిల్లలు ఆ సమయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై స్కూల్ బస్సులోంచి పిల్లల్ని దించివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెను ప్రమాదం నుంచి పిల్లలతో సహా డ్రైవర్ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆ వెంటనే స్థానికులు కూడా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు చేసి ఆ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మంటల్ని అదుపు చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా బస్సు కాలి బూడిదైపోయింది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. బస్సు కాలిపోతున్న సమయంలో భారీగా ఎగసి పడుతున్నటువంటి మంటలు, మరోవైపు ఆ పొగ మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత బస్సు మొత్తం కాలి పూర్తిగా బూడిదైపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రవాణా శాఖకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. వెహికల్ ఫిట్నెస్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసలు బస్సులో మంటలు రావడం ఏంటి, షార్ట్ సర్క్యూట్ జరగడం ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు రెస్పాండ్ అయ్యారు. డీటెయిల్స్ సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు బస్సు ఎప్పటిది, ఏదైనా మోడిఫికేషన్స్ జరిగాయా, ఫిట్నెస్ ఉందా లేదా? ఎందుకంటే సహజంగా బస్సుల్లోనో కార్లలోనో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం అనేది చాలా రేరుగా మనం చూస్తూ ఉంటాం. దట్టు చాలా రెగ్యులర్గా ఉపయోగించే బస్సుల్లో, స్కూల్ పిల్లలకు సంబంధించిన బస్సుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరి స్కూల్ పిల్లల్ని రెగ్యులర్గా తీసుకువెళ్ళేటువంటి ఈ బస్సులో మంటలు చెలరేగడం ఏంటి, షార్ట్ సర్క్యూట్ జరగడం ఏంటి అనేది ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అనే చెప్తున్నారు. ఖచ్చితంగా ఎలాంటి కుట్రకోణం లేదు అంటూ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఒక స్కూల్ బస్సులో పిల్లల్ని రెగ్యులర్గా తీసుకెళ్లేటువంటి స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ అవడం అంటే అతి పెద్ద అంశంగా చూడాలి. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా సరే చిన్న పిల్లలు ప్రాణాలు బలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద నష్టాన్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి అంశం. అందులోనూ రెగ్యులర్గా ఉపయోగించేటువంటి వాహనాల్లో ఫిట్నెస్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు. మరి స్కూల్ బస్సులో మంటలు చెలరేగడం ఏంటి, ఇంత భారీ మంటలు రావడం ఏంటి, స్కూల్ బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధం అవడం ఏంటి? రైజింగ్ సన్ అనేటువంటి స్కూల్కి సంబంధించిన బస్సుగా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ప్రజెంట్ కండిషన్ ఏంటి, అధికారులు ఏమంటున్నారు, అలాగే పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఈ అంశానికి సంబంధించి తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, డీటెయిల్స్ ఏంటి ఈ ఘటనకు సంబంధించి? నందు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ జూకల్లు గ్రామాల మధ్య ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి స్కూల్ వ్యాన్ దగ్ధమైంది. ఇక్కడ చల్లగరిగే గ్రామానికి చెందినటువంటి రైజింగ్ సన్ ప్రైవేట్ స్కూల్ కు చెందినటువంటి బస్సు చల్లగరిగే గ్రామం నుండి జూకల్లు గ్రామానికి వెళ్తున్నటువంటి క్రమంలో బస్సులో ఇంజన్ భాగంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ తోటి ఇక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే డ్రైవర్ చెప్తున్నారు. వెంటనే అప్రమత్తమైనటువంటి డ్రైవర్ కిందికి దిగి బస్సు క్లీనర్ సహాయంతో అందులో ఉన్నటువంటి 15 మంది పిల్లల్ని కూడా దించి వేసినటువంటి పరిస్థితి. అయితే డ్రైవర్ అప్రమత్తతో 15 మంది పిల్లలు కూడా సురక్షితంగా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. బస్సులో మొత్తం 30 మంది పిల్లలు స్కూల్ నుండి వస్తుండగా మొత్తం అక్కడ 15 మంది పిల్లలు చల్లగరిగే గ్రామ శివారులో దింపి జూకల్ గ్రామానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అంటే ఈ క్రమంలో బస్సులో 15 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ జూకల్ బ్రిడ్జ్ వద్ద ఒక్కసారిగా ఇంజిన్ భాగంలో ఇక్కడ వైర్లు కొంత పేలిపోయి ఇక్కడ మంటలు చెలరేగాయన్నట్టు షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వెంటనే ప్రమాద స్థితిగతులు తెలుసుకున్నటువంటి డ్రైవర్ అప్రమత్తం అయిపోయి ఇక్కడ పిల్లల్ని కూడా రక్షించారు. క్లీనర్ ఇద్దరు కలిసి వివిధ సహాయంతో కూడా పూర్తిగా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రమాదం బారి నుండి పిల్లల్ని రక్షించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వెంటనే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారులు అలాగే ఈ ఫిట్నెస్ చూసేటువంటి ఆర్టీఏ అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఈ షార్ట్ సర్క్యూట్ కారణం ఏందన్నటువంటి విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే స్కూల్ ప్రారంభంలోనే ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బస్సులు మాత్రం కదలాల్సి ఉంటుంది. పిల్లలకు ఏ మాత్రం హాని కలిగినా బాగుండదన్నటువంటి రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు కూడా స్కూల్ పిల్లలకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వెహికల్ కి సంబంధించి కూడా ఫిట్నెస్ టెస్ట్లు నిర్వహిస్తారు.
ఆ తర్వాత మాత్రమే ఇది మళ్ళీ ఒక సంవత్సరం వరకు పని చేస్తుందా లేదా అన్నటువంటి ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత మాత్రమే బస్సుల్ని ఫీల్డ్ లోకి వదులుతారు. అందులో డ్రైవర్ కూడా చాకచక్యంగా వ్యవహరించగలుగుతారా, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అధికారులు అప్రమత్తంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఇక్కడ స్కూల్ ప్రారంభమై ముగింపు దశ చేరుకుంటున్నది. దాదాపు సమ్మర్ లో మరి ఇంకొక 2 నెలలు అయితే పూర్తయితే స్కూల్ క్లోజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఫిట్నెస్ ఎంత అన్నది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ముందు ఫిట్నెస్ కు కొన్ని బస్సులు పెట్టి తర్వాత అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి అదే విషయంలో స్కూల్ బస్సు ఫిట్నెస్ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి స్కూల్ యాజమాన్యం మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు బస్సులకు సంబంధించి పిల్లల జీవితాలతో ముడిపడి ఉంటుంది, భవిష్యత్తును నిర్ధారించేటువంటి వ్యవస్థగా ఇక్కడ మనం గమనించవచ్చు. పిల్లలకి ఏ ప్రమాదం జరిగినా ఊరుకునేదని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు చాలా తీవ్ర నష్టాలను కలిగించినటువంటి సందర్భాలు కూడా చాలా జరిగాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని గత అనుభవాలు చెడు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకుని పిల్లల విషయంలో వారి ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎట్లాంటి రాజీ పడే అటువంటి ప్రసక్తి లేదని చెప్పి అధికారులు అలాగే నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇట్లాంటి ప్రమాదాలు జరగడం వల్ల చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఎంత తీవ్రమైనటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం అంటే పూర్తిగా బస్సును ఒకవేళ ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినా కానీ ఆరేటువంటి పరిస్థితులు లేనంత దగ్ధం అయిపోయింది, పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అట్లాంటప్పుడు ఒకవేళ డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నాడని అంటున్నారు, కానీ అదే డ్రైవరు బస్సు ప్రమాదం జరగకుండా ఉండాలంటే సీనియర్ డ్రైవర్ అయితే ఆ సిచ్యువేషన్స్ బట్టి దాన్ని అంచనా వేయాలి. అది వాటర్ కూలింగ్ లేకపోవడమా, ఎందుకంటే కూలెంట్ లేకపోవడం వల్ల ఇంజన్ వేడైతే కూడా దాని నుండి పొగలు వచ్చి అట్లా బస్సు ప్రమాదాలకు జరిగేటువంటి అవకాశాలు మనం చాలా చూస్తున్నాము. హైవేలలో అక్కడ ఓవర్లోడ్ అవడం వల్ల కూడా కూలెంట్ లేకపోవడం వల్ల ఎన్నో కార్లు దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అంటే బస్సులో కూడా కూలెంట్ కానీ అలాగే వాటర్ ఉన్నాయా లేదా అన్నటువంటి విషయాలు, ఎందుకంటే అసలే సమ్మర్ ప్రారంభంలోనే ఇదంతా జరుగుతుంది. ఇంకా సమ్మర్ వచ్చిన తర్వాత ఇంకెట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ హెచ్చరికలు ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి అధికారులు కూడా పూర్తి స్థాయి అసలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి స్కూల్ యాజమాన్యము ఇక్కడ నాసిరకం బస్సులను వినియోగిస్తుందా, లేకపోతే వాళ్ళకు వచ్చే రెవెన్యూ ఆధారంగా నాసిరకం బస్సులనే ఫీల్డ్ మీదకి పంపిస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆధారంగానే వాళ్ళు ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ గ్రామ స్థాయిలో ప్రైవేట్ స్కూళ్ల నిర్వహణ అంటే కూడా చాలా కష్టం. కార్పొరేట్ స్కూల్ నిర్వహణకి ఏంటంటే ఎంతో మంది వస్తుంటా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా పెడతా ఉంటారు. కానీ గ్రామ స్థాయిలోకి వచ్చేసరికి నిర్వహణ కూడా కష్టమవుతున్నటువంటి పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో యాజమాన్యాన్ని కూడా మనం బాధ్యులను చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డ్రైవర్ అప్రమత్తతతో ఒక పెద్ద ప్రమాదమే జరిగింది, ఒకవేళ తప్పింది, ఒకవేళ బస్సులో ఉన్నటువంటి సమయంలోనే ఈ మంటలు ఒక్కొక్కసారి అదుపు లేని వేగంతో కూడా ఉంటే మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏందన్నది పిల్లల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారన్నటువంటి ఆందోళన కూడా పిల్లల తల్లిదండ్రుల్లో నెలకొంది. ఇప్పటికీ స్కూల్ యాజమాన్యం ఈ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణమని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డ్రైవర్ ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ గా దీన్ని చూసుకోవాలి. డ్రైవర్ మాత్రం ఇక్కడ స్కూల్ యాజమాన్యం ఫిట్నెస్ కి ఏమన్నా అంటే బస్సుకి ఏమన్నా లోపాలు ఉన్నప్పటికీ కూడా యాజమాన్యంతో చర్చించి సమస్యలు ఉన్నాయని చెప్పి గుర్తించగలిగేటువంటి సామర్థ్యం డ్రైవర్ లో ఉండాలి. ఇక్కడ పిల్లల్ని రక్షించడం అన్నది మాట తర్వాత ఉంచి అసలు ప్రమాదం జరగకుండా